మసాలా పులుగు కావాల్సిన పదార్థాలు: ఉల్లిపాయ, టమాటా, పోపు దినుసులు, పచ్చిమిర్చి, కరివేపాకు. స్టవ్ వెలిగించి కడాయి పెట్టి ఆయిల్ పోసిన తర్వాత పోపు దినుసులు, పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయలు అన్నీ వేసి ఉల్లిపాయలు లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఉల్లిపాయలు తొందరగా మగ్గడానికి మీకు అందరూ తెలిసిన ట్రిక్కే. కొంచెం ఉప్పు, తగినంత ఉప్పు వేసేసుకొని ఇలా అంతా ఒకసారి కలిపేసేసుకొని మూత పెట్టేసామంటే తొందరగా మగ్గుతాయి. ఇలా లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటాలు, వేసేసి కొంచెం మెత్తబడేంత వరకు మగ్గించి ఇలా మళ్ళీ మధ్యలో కలుపుకుంటూ ఉంటే తర్వాత మనకు మాడదన్నమాట. చూసారంటే టమాటాస్ కొంచెం సాఫ్ట్ అయినాయి. ఒకసారి కలిపేసేసుకొని నీట్గా మనం నానబెట్టుకున్న బియ్యంలోకి నేను రైస్ కుక్కర్లో చేస్తున్నాను. మీరు కావాలంటే విడిగా వేరే గిన్నెలో అయినా చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ మసాలా అంతా ఇందులో కలిపేసుకోవాలన్నమాట. కలిపేసుకొని ఒక్కసారి అంతా మిక్స్ చేసేసుకున్నామంటే మన రాయలసీమ స్పెషల్ పులగం తయారవుతుంది.